హాయ్ అండి. ఈరోజు 2 వైట్ శారీస్కి ఎలా డిజైన్ చేసాం మగ్గం చేయమని చెప్పారు. సింపుల్గా బడ్జెట్లోనే ఎలా చేసానో ఒకసారి చూపిస్తాను. చూసారా, ఇది శారీ మొత్తం వైట్ వచ్చింది, కింద మాత్రం గోల్డ్ అంచు వచ్చింది అనమాట. దీంట్లో కలర్స్ ఏం లేవు. అందుకని దీనికి ఏం చేసామంటే ఈ అంచుని లానే ఉంచేసి కింద పైన బార్డర్ ఇచ్చి హ్యాండ్కి మంచి ఇచ్చాము. మిక్సింగ్ అనమాట, రెడ్ కొంచెం పింక్ కలిపాము హైలైట్ కనిపించడానికని. బ్యాక్ వచ్చేసి సింపుల్ అనమాట. హ్యాండ్ వచ్చేసి ఇలా బంచ్ వచ్చింది. ఇదొక వైట్ శారీ. ఈ శారీ వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చింది. దీనికి సిల్వర్ బార్డర్ వచ్చింది. దీనికి ఏం అంటే బీడ్స్ అనమాట. హ్యాండ్ మొత్తం బీడ్స్తో లైన్స్ ఇచ్చాము. ఇక్కడేమో వైట్ పూసలతో బార్డర్ ఇచ్చాము. దీనికి కూడా బ్యాక్ నెక్ సింపుల్గానే. ఈ 2 వైట్ శారీస్. ఇవి చర్చ్కి వెళ్ళడానికండి, పెళ్లి కూతురు కాదు, సింపుల్గానే వాళ్ళు చేయించుకున్నారు. ఇంకొకటి పట్టు చీర. ఇది పట్టు చీర. దీని మీదకి హాఫ్ పట్టు తీసుకుని డిజైన్ అయితే ఇది. హ్యాండ్కి వచ్చేసి ఇలా చాలా బాగా వచ్చింది. లైన్స్ ఇచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాము. ఇందులో సిల్వర్ ఉంది కదా, అందుకనే వైట్ పూస యూజ్ చేసి ఆరెంజ్ రెడ్ యూజ్ చేసాము. బ్యాక్ నెక్ కొంచెం చిన్నగా పాట్ షేప్ వచ్చింది అనమాట. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి ఇది పట్టు చీర. ఇది వచ్చేసి డిజైన్ చూస్తున్నారు కదా, హ్యాండ్ మీద డిజైన్ చూస్తున్నారు కదా, దీని మీద హ్యాండ్ మీద ఈ 3 ఫ్లవర్స్ హైలైట్ చేసాము. ఈ ఫ్లవర్స్ ఏంటంటే శారీ మీద చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ ని ఇక్కడ డ్రా చేసి బీడ్స్ తో ఇచ్చాము. ఎందుకంటే ఇందులో కలర్స్ లేవని చెప్పి ఈ బీడ్స్ తో ఈ ఫ్లవర్ ని హైలైట్ చేసాము. కిందేమో చెక్స్ ఇచ్చి ఇలా బార్డర్ ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి కొంచెం సింపుల్, కింద అదే ఫ్లవర్ ని పెట్టి దగ్గరికి రా. ఇది ఒక డిజైన్. ఇంకొకటి వచ్చి సింపుల్ అనమాట. ఇది ఉప్పాడ శారీ. ఇది వచ్చేసి ఎల్లో సింపుల్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట. డిజైన్ శారీ అంతా పింక్, దీనికి పళ్ళు వచ్చేసి ఎల్లో ఇచ్చాడు, బ్లౌజ్ కూడా ఎల్లో ఇచ్చాడు. అదే పింక్ ని హైలైట్ చేసి సింపుల్. ఇలా మీకు ఎవరికైనా మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే కనుక వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఇలా కొత్త డిజైన్స్ చూడాలి అంటే నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.